ఫేమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో మరి అబ్బాయిలా అమ్మాయిలా ట్రాన్స్ అనేది తెలియదు కానీ ఫేమ్ చూడడానికి అబ్బాయిలా ఉండి ఫేమ్ కోసం ఆడబట్ల వేషాలు వేస్తున్నటువంటి మగవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ఫేమ్ వల్ల ఏమైపోతుంది అంటే ఆ ఫేమ్ వాళ్ళకి అలవాటైపోయి ఈ చీర కట్టుకొని నేను ఎక్కువ రీల్స్ చేస్తే నాకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు, నాకు ఈవెంట్స్ వస్తున్నాయి అని చెప్పి తయారైన వాళ్ళు ఉన్నారు. దాంట్లో నేను ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. బాదాం పాలను ఒక అబ్బాయి బాగా ఫేమస్ అయ్యాడు. ఎవరు? బాపట్ల దుర్గా. హాయ్ గేస్ అని మాట్లాడతాడు. ఒకడు కామెంట్ పెట్టాడు, ఇది పెట్టాడు, అది పెట్టాడు అని చెప్తాడు. వాడు ఆడపిల్లలాగే మాట్లాడుతున్నాడు. వాడు ఆడపిల్లలాగా మాట్లాడుతున్నాడు కాబట్టే వీళ్ళు కామెంట్లు పెడుతున్నారు, ఆ గడియార స్తంభం పెడుతున్నారు, ఏదేదో పెడుతున్నారు. అండ్ ఆ వీడియోకి షేర్లు 70,000 నుంచి 80,000 వరకు ఉంటున్నాయి. అంటే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ వల్గర్ టాపిక్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ విచ్ ఈస్ వెరీ బ్యాడ్ టు చిల్డ్రన్. చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది. మన సొసైటీకి అది అంత మంచిది కాదు, మన జనరేషన్కి అసలు మంచిది కాదు. బూతులు. దెర్ ఈస్ నో ఆల్గరిథమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, దెర్ ఈస్ నో ఆల్గరిథమ్ ఇన్ ఫేస్బుక్, దెర్ ఈస్ నో ఆల్గరిథమ్ ఇన్ ట్విట్టర్. ఐ రిక్వెస్ట్ టు డెవలప్ దట్. మీ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు బూతులు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడతలే? మగోళ్ళు చిన్న కడ్రాలు వేసుకుని తిరుగుతున్నారు, ఆడవాళ్ళు బ్రెస్ట్ చూపిస్తున్నారు, కొజ్జావాళ్ళు బట్టలిపి తిరుగుతున్నారు. నేను మాట్లాడేది ఏంటంటే వల్గారిటీ. మీరు ఇందాక అన్నట్లు వాళ్ళు వల్గారిటీ చేస్తున్నారండి. మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడతలేరండి? ఒరే నీవు ఎంతసేపు నాతో సెక్స్ చేయగలవో పెట్టు, నేను నీకు నంబర్ పెడతాను రీల్స్ పెడుతున్నారు కమ్యూనిటీ వాళ్ళు. నాన్ కమ్యూనిటీ వాళ్ళు ఏం పెడుతున్నారు? చిన్న షార్ట్ ఓపెన్గా మాట్లాడుకుంటే ప్రైవేట్ పార్ట్స్ని చూపించి ఫాలోవర్స్ని పెంచుకుంటున్నటువంటి సోషల్ మీడియాలో వాళ్ళకి ఏం వాల్యూ ఉంటుందని వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఈజ్ ఇట్ వాల్యుబుల్ లైఫ్ మీరు అనుకుంటున్నారా? కాదు. కొంతవరకు సెమీ న్యూడ్గా కనపడితేనే ఒకప్పుడు టిక్టాక్లో మన రీల్ వెళ్ళేది కాదు. అండ్ మనం చేతులు కోసుకొని కాళ్ళు కోసుకొని పెట్టినా బ్లాక్ అయిపోయేది. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో అదే అవుతుంది. ఎందుకు అట్లాంటి ఆల్గరిథమ్ని డెవలప్ చేయకూడదు? హాయ్ ఒకడు కామెంట్ పెడతాడు, అన్న నీ కాక్ సైజ్ ఎంత అని ఒకటి పెడతాడు. వాడు దాన్ని అక్కడ పెట్టి వాడు గంట సేపు మాట్లాడతాడు దాని గురించి. వల్గారిటీ పెరిగింది సోషల్ మీడియాలో. ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది లెగిన్ లేకుండానే, టాప్ వేసుకుంటుంది, లెగినే ఉండదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి కొన్ని లక్షల ఫాలోవర్సు, కొన్ని వేల షేర్లు ఉంటున్నాయి. అంటే సోషల్ మీడియాలో సెక్స్ని ప్రేరేపించేవాళ్ళు, సెక్స్ని కోరుకునేవాళ్ళు, సెక్స్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్ ద సోషల్ మీడియా హ్యావింగ్ సెక్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ప్రవోకింగ్ పీపుల్ టు హ్యావ్ సెక్స్ ఇస్ వెరీ డిఫరెంట్ థింగ్. దానివల్ల రేప్స్లు, అసాల్ట్లు జరగట్లేదంటారా? క్షణికావేశం ఎవరి వల్ల పెరుగుతుంది? అవతల వాళ్ళ వస్త్రధారణ వల్ల పెరగవచ్చు కొన్నిసార్లు, అవతల వాళ్ళు ప్రేరేపించడం వల్ల. ఒకడు ఉంటాడు హాయిగా ఏదో చెప్తాడు, వాడు నేను మా బావ దగ్గరకు వచ్చినని బావ ప్యాంట్లో చేయబెడతాడు. ఇట్లాంటి వీడియోస్ని ఎందుకు అసలు మనం ఎంకరేజ్ చేయాలి? అలాంటి వాటికి రిపోర్ట్ ఎందుకు కొట్టకూడదు? అంటే నేను అడిగేది ఏంటంటే, మీరు అడగటంలో తప్పు లేదు. అబ్బాయిలాగా ఫస్ట్ రీల్ చేసి కొన్ని రీల్స్ తర్వాత అమ్మాయిలాగా మాట్లాడి నెక్స్ట్ రీల్ చూస్తే శారీ వేసుకుంటున్నారు. అంటే ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి? వాళ్ళ బిహేవియర్ ఏంటంటే వాళ్ళ జెండర్ ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళ సెక్షువాలిటీ ఏంటో వాళ్ళకి తెలియదు. తెలుసుకోవాలి. ఫేమ్ కోసం చీర కట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ఫేమ్ ఎక్కువైపోగానే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు తప్ప. అంటే ఏంటి అంటే ఈజీ మనీ కోసం అలవాటైపోయిన వాళ్ళు కొంతమంది, ప్రమోషన్స్ కోసం కొంతమంది. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ మాఫియా అయిపోయింది శారీ, అంతే. లిటరలీ చెప్తున్నా కదా, ఐ హేట్ మెన్స్ హూ వేర్ శారీ ఫర్ ఓన్లీ లైక్స్ అండ్ కామెంట్స్. ఎందుకు? ఇప్పుడు మేము చీరలే కట్టుకుంటాము, నేను రీల్స్ చేస్తాను, కానీ నేను అట్లాంటి రీల్స్ ఎందుకు చేయలేకపోతున్నా అంటే నా ఫ్యామిలీ చూస్తే బాగోదు, నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే కామెంట్ చేస్తే బాగోదు. కాబట్టి ఎథిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, వెదర్ మెన్, విమెన్ ఆర్ ట్రాన్స్ విమెన్ ఆర్ ట్రాన్స్ మెన్. ఎథిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఒక చిన్న డౌట్, నేను అడగచ్చో లేదో నాకు తెలియదు, బట్ అడిగితే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అడుగు పర్వాలేదు. ఎందుకంటే ఒక అబ్బాయిగా ఉన్న తర్వాత, ఒక అబ్బాయిగా పుట్టిన తర్వాత ఎవ్రీ పేరెంట్ నా పెరగాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉంటారు. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఎంతో మంది ఇందాక నేను చెప్పినట్టు అమ్మాయిలాగా చేస్తున్నారు. అంటే బేసిక్ గా ఇలా చేసిన వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి అంటే, పేరెంట్స్ ఏమో నా కొడుక్కి ఫాలోవర్స్ పెరిగారు,
ఒకవేళ ఛానల్ అలా అనుకుంటే పేరెంట్స్ కూడా ఉన్నారంటారా? ఎందుకు లేరండి? కొడుక్కి చీర కట్టించి రీల్స్ చేసే పేరెంట్స్ ఉన్నారు, సొంత తమ్ముడికి చీర కట్టించి రీల్స్ చేసే అన్నలు ఉన్నారు. ఫేమ్ ఎంత దరిద్రమైంది అయిపోయిందంటే లిటరలీ చెప్తున్నానండి, 2016 వరకు ఓన్లీ ఫేమ్ అంటే ఓన్లీ యాక్ట్రెస్ 70mm స్క్రీన్ మీద యాక్ట్ చేసే వాళ్ళని మాత్రమే యాక్ట్రెసెస్గా తీసుకునే వాళ్ళము. ప్లే ఆర్టిస్టులు, స్టేజ్ ఆర్టిస్టులు మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రమే ఆర్టిస్టులు కదండి మనకి. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు సెలబ్రిటీ. ఓకే, సెలబ్రిటీసే కాదు అని నేను ఎవ్రీ పర్సన్ ఈజ్ అ సెలబ్రిటీ అని కూడా చెప్పాను నేను. బికాస్ నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. కాబట్టి ఉన్నారు పేరెంట్స్ కూడా. ఇప్పుడు వాడు రీల్ బాగా పోతుంది, ఒక శారీ కట్టుకొని ప్రమోట్ చేశాడు అనుకోండి, ఎవరో ఒకరు ప్రమోట్ చేయమంటున్నారు, డబ్బులు వస్తున్నాయి. అలా ఇదంతా డబ్బు గేమింగ్ అండ్ ఫేమ్ గేమింగే. ఆ అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే చాలా ఫేమ్ వస్తే చాలా డబ్బులు వస్తాయి అనుకుంటారు. కానీ రావండి అలా. డబ్బు రావాలి అంటే ఆ ఫేమ్లో నిజాయితీ ఉండాలి, నిజం కూడా ఉండాలి, అప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. కొంతమంది ఫేమ్ కోసం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ కమ్యూనిటీ నుంచి. ఆ పెళ్లి చేసుకొని బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఫేమస్ అయ్యి రీసెంట్ గా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? నో కామెంట్స్ అండి. బికాజ్ వన్ థింగ్, పెళ్ళి అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్, విడిపోవడం అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్. నేను పెళ్లి చేసుకొని చాలా ఇయర్స్ అవుతుంది, నేను ఎప్పుడు విడిపోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు. అలా కొంత వందల మంది ట్రాన్స్ విమెన్స్ ఉన్నారు పెళ్లి చేసుకొని లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు, చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పార్ట్నర్స్ని మార్చిన వాళ్ళు ఉన్నారు, మార్చని వాళ్ళు కూడా ఉన్నారు. సో వన్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఆన్ ఎనీ పర్సనల్ లైఫ్స్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. బట్ అందరికీ తెలిసింది ఏంటంటే ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళు 99% విడిపోతున్నారు అనేది మాత్రమే పోర్ట్రే అవుతుంది బయట. అంతే. బట్ కలిసి ఉన్నారు అనేది 1% మెంబర్స్కే తెలుసు. చాలు ఆ 1% తెలిసిన. ఇట్స్ రియాలిటీ. ఫేక్ ఎక్కువ బయటికి వెళ్తుంది, నిజాయితీ నిక్కచ్చిగా ఉంటుంది. కాబట్టి నో కామెంట్స్ ఆన్ దెమ్. బికాస్ సీ వన్ థింగ్, మొగుడు పిల్లలు విడిపోయారు అంటే తల్లిదండ్రులు మాట్లాడితే బాగుంటుంది, అన్నదమ్ములు మాట్లాడితే బాగుంటుంది, 2 ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. ఐఎమ్ సారీ టు సే, ఇది నేను చెప్పొచ్చు చెప్పకూడదు, సమంత రూత్ ప్రభు గారు విడిపోయారు. దానివల్ల సొసైటీకి ఏమైనా లాభమా నష్టమా? నష్టం ఆవిడికి జరిగింది, బాధ ఆవిడ పడింది, కష్టం ఆవిడికి తెలుసు. ఆవిడ గురించి మనం మాట్లాడితే మనకేం తెలుస్తుందండి? మనం మాట్లాడి వాళ్ళని ఇంకా బాధ పెట్టడం తప్ప చేసేది ఏదీ లేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ నాట్ టు టాక్ అబౌట్ ఎనీ పర్సనల్ ఇష్యూస్ ఆఫ్ ఎనీ పర్సనల్ పీపుల్. వెదర్ అది ఇంట్లో మనం పెంచుకునే పెట్ అయినా సరే, దాని పర్సనల్ లైఫ్ గురించి కూడా మనం మాట్లాడకూడదు. యాజ్ ఎ హ్యూమన్ ఐ హ్యావ్ సచ్ ఎథిక్స్. అయితే మీరు మాట్లాడకపోవడం అనేది ఐ అగ్రీ. బట్ ఎందుకు మాట్లాడనేది నేను చెప్తా. ఇంత విడిపోతున్నా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని చంపేస్తున్నారని బయటకు వస్తున్నాయి, ముక్కలు నరకన ఆ సిచ్యువేషన్స్ అవి కూడా కనిపిస్తున్నాయి. ఇన్ని జరిగేవన్నీ బయటకు వస్తున్నాయి. మళ్ళీ ఎందుకు ఈ పెళ్లి చేసుకోవడం ఎందుకు అని ఒక ఒంటరితనం అనేది ఒక ఆడపిల్లలాగా బ్రతకాలనుకుంటాం. చిన్నప్పటి నుంచి అమ్మని చూసి, అక్కని చూసి, చెల్లిని చూసి, నాన్నమ్మని చూసి పెరుగుతాం. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ పార్ట్నర్స్తో ఎలా ఉంటారో అలా ఉండాలి అని ఒక డ్రీమ్ చీర కట్టుకున్న ప్రతి ట్రాన్స్ మహిళకి ఉంటుంది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటాం. సి యూ వాంట్ టు బీ అన్ వరల్డ్ ఫేమస్ క్రికెటర్. వాట్ యూ విల్ డూ? యూ విల్ ప్రాక్టీస్ స్టిల్ యూ గెట్ ద జస్టిస్. నీ గోల్ని నువ్వు రీచ్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేస్తావు. దాంట్లో తప్పేమైనా ఉందా? ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. అలా ప్రాక్టీస్ చేస్తుంటాం. మేము కూడా అలాగే, అరే మంచి లైఫ్ వస్తుంది, నాకంటూ ఒక భర్త ఉంటాడు, నేను ఎవరినైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాను, లేకపోతే మేమిద్దరమే ప్రేమగా ఉంటాం, వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. కోరుకోవటంలో తప్పు లేదు కదండి, మనిషికి కోరిక సహజం. అంటే ఇక్కడ మీరు కోరుకున్నారు కరెక్టే. మీరు కోరుకోవడం వల్ల నంద్యాలలో 2 పేరెంట్స్ చనిపోయారు. ఈ విషయం మీకు తెలుసు. దీని గురించి ఏమంటారు? మేము కోరుకోవటం మాత్రమే కాదు కదండి, అక్కడ ఆ అబ్బాయి కూడా కోరుకున్నాడు కదండి ట్రాన్స్ మహిళని. మేము మాత్రమే మీద పడితే అది రేప్ కదా. కోరుకోవడం ఎలా అవుతుంది? సహజీవనం చేశాడు కదా ఆ అబ్బాయి ట్రాన్స్ మహిళతో. ఇప్పుడు ఒక ట్రాన్స్ మహిళకి మోసం జరిగితే 10 మంది ట్రాన్స్జెండర్స్ వెళ్ళి అడగరా? ఒక అమ్మాయికి జరిగితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి అడగరా? ఇంటి మీదకి వెళ్ళి అడిగాము అంటే మరి ఇంకెక్కడికి వెళ్ళి అడగాలండి? తను రావట్లేదు కాబట్టి తను ఇంటి మీదకి వెళ్ళాం. ఒకవేళ మా అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి ఉంటే, అందుకనే కదా, ఆ అమ్మాయి కోసమే కదా మేము వెళ్ళి న్యాయం అడిగాం. మేము అక్కడ న్యాయం అడగడానికి వెళ్ళాము. నేను చెప్పేది ఇదే అండి, మేము న్యాయం అడగడానికి జరుగుతున్నాయని తెలిసినా కూడా ఎలా మీరు మళ్ళీ ఇంటి మీదకి వెళ్తారు అనేది నా ప్రశ్న. ఇంటి మీదకి వెళ్ళడానికి కారణం అబ్బాయి, వాళ్ళ పేరెంట్స్ కాదు, అబ్బాయే కారణం. బట్ ఇక్కడ చనిపోయింది వాళ్ళ పేరెంట్స్. అది వాళ్ళ క్షణిక ఆవేశం. ఒక కొజ్జోడిని పెళ్లి చేసుకొని నా కొడుకు నా పరువు అది పరువు ఆత్మహత్య.
పరువు కోసం చనిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, ఇప్పుడు ఒక అమ్మాయికి లైఫ్ ఎలా డిజైన్ అయి ఉంటుందో సొసైటీలో ఉంటుంది, అలాగే ఒక మెన్కి ఎలా బతకాలి, వీడు ఎలా ఉండాలి అనేది మెన్ ఈజ్ లవింగ్ అస్ కదా, సమాజంలో అది డిజైన్ అయి ఉంటుంది. డిజైన్ అయి ఉంది. ఇప్పుడు మేము అమ్మాయిలమే కదా, మమ్మల్ని అమ్మాయిలుగా ఎందుకు పరిగణించదు సొసైటీ అని నేను అడుగుతున్నాను నిన్ను. ఎందుకు పరిగణించదు? ఎట్లా పరిగణిస్తారు? ఎందుకు పరిగణించకూడదు? అమ్మాయిలు అంటే ఏంటి? అమ్మాయిలు వెళ్ళి షాప్ మగవాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవట్లేదు. మేము మానేస్తాం కదా పెళ్లి చేసుకుంటే. అవన్నీ ఎంతమంది మానేస్తున్నారు? పెళ్లి చేసుకునే వాళ్ళు మానేస్తారు కదా. రీసెంట్గా నాకు తెలిసిన ఒక కప్పులు ఏంటంటే, మీరు ఇందాక మానేస్తామని ఏదైతే అన్నారో అది మానేయకపోవడం వల్లే మేము విడిపోయామనేది అనుకుంటున్నారు. వన్ థింగ్, అందరూ ఒకటేలాగా ఉంటారు, అందరూ నువ్వు చూసినట్టే చూడరు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నన్ను ప్రేమించిన అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నా అంటే, సరే పద పెళ్లి చేసుకో, నన్ను మీ ఇంట్లో తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో, నేను కోడల్లాగా మీ అమ్మని చూసుకుంటా, మీ నాన్నని చూసుకుంటా అని చెప్తా. పిల్లల విషయానికి వస్తే ఆడవాళ్ళకి ఎంతోమందికి పిల్లలు పుట్టలేదు, అలానే వాళ్ళ భర్తలు వదిలేయట్లేదు కదా. కానీ డిజైన్ చేశారు లైఫ్. అక్కడ చిన్న డిఫెక్ట్ ఉంది. మాకున్న డిఫెక్ట్ ఏంటి? కేవలం మేము పిల్లల్ని మాత్రమే కనలేం. మిగతాదంతా పొద్దున్న లేస్తాం, మేము పూజ చేస్తాం, మేము వంట చేస్తాం, మేము ఆడపిల్లలా చీర కట్టుకుంటాం, సింగారించుకుంటాం, మాకు మంచి తెలుసు, మర్యాద తెలుసు, అన్నీ తెలుసు. సో నేను ఇక్కడ ఏం చెప్తాను అంటే, వాళ్ళు అన్నిటినీ నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకునే అవసరం కూడా ఉంది కదా. పాజిటివ్నెస్ వస్తుంది, పాజిటివ్నెస్ వస్తుందో కూడా చెప్తా. మేము మారాలి, సొసైటీ కూడా మారాలి. మారారా మీరు? నేను మారాను. నా చాలా ఒక్క గుర్తుపెట్టుకోండి, అందరూ నేను ఇక్కడ మీ గురించి మాట్లాడట్లేదు, మారుతారండి. కమ్యూనిటీ మారుతారండి. ఎందుకు మారారు? ఇప్పుడు 42 మంది కమ్యూనిటీ కానిస్టేబుల్ చేస్తున్నారు. ఇంతకు ముందు 2,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు 50,000 లక్ష తీసుకుంటున్నారు. అది అంటే నేను బెగ్గింగ్ గురించి మాట్లాడుతున్నా, ఒక షాప్ ఓపెనింగ్ మాట్లాడుతున్నా, దీని గురించి చెప్తున్నా. అంటే ఒక వ్యక్తి ఎంతో కష్టపడి వాడు ఒక షాప్, ఒక ఇల్లు ఓపెనింగ్ చేస్తే మీకు ఎందుకు ఇవ్వాలి అంతంత డబ్బులు? మాకెందుకు ఇవ్వాలి అనే దానికి నేను ఒక చిన్న నమ్మకం. కొద్ది వాళ్ళకి డబ్బులు ఇస్తే మంచిది, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. త్రేతాయుగము వినండి, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం నుంచి ఈ కలియుగం వరకు కొజ్జోళ్ళకి డబ్బులు ఇచ్చి దువా తీసుకోవటం అనేది ఎన్నో వేల కాలం నుంచి వస్తుంది. అది మన పెద్దలు మన పురాణాల్లో కూడా నపుంసకుడికి దానం చేస్తే మంచిది, బ్రాహ్మణులకు దానం చేస్తే మంచిది ఎలాగన్నారో అలాగే అన్నారు. అది రాను రాను ఏమైపోయిందంటే, ట్రాన్స్ కమ్యూనిటీకి లైవ్లీవుడ్ ఆప్షన్ ఏంటి అంటే అడుక్కోవడమే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీకు ఏం జరుగుతుంది అంటే, దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంటున్నారు కమ్యూనిటీ. నేను ఒప్పుకుంటా, కాదని నేను అస్సలు అనను. కానీ ఆ దౌర్జన్యంగా లాక్కుంటున్న కమ్యూనిటీ ఎవరు కూడా తెలంగాణ సిటిజన్స్ కాదు, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. మైగ్రెంట్స్గా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. నిజంగా నువ్వు నమ్ముతావో నమ్మవో, నాకు ఫోన్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ కమ్యూనిటీలో ఇంటి గృహప్రవేశం అయినప్పుడు మా అంకుల్ వాళ్ళు నాకు పిలిచి, మా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో పిలిచి నన్ను కూర్చోబెట్టి నాకు 21,000 ఇచ్చి, నాకు చీర పెట్టి, నా కాళ్ళకి పసుపు పెట్టి, పువ్వులు ఇచ్చి, నేను అన్నం తినేంత వరకు కూర్చొని తిన్నాక లేసి వచ్చాను, నువ్వు మా ఇంటికి లక్ష్మీదేవి. ఆ ఆచారం ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల నాటిది. అది ఇప్పుడు ఎక్స్టార్షన్ అయ్యింది. దీనికోసం పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. అండ్ నేను చాలామందికి చెప్తా, ఈ ఎవరైతే సొసైటీలో ఉన్న స్త్రీలకు మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంతే ఇవ్వండి, అంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తే 100కు డయల్ చేయండి అని నేను చాలామందికి చెప్తా.